మన దేశంలోనే ఉంటూ మన శత్రు దేశమైన పాకిస్తాన్కు కీలక సమాచారం అందిస్తున్న హర్యానాకు చెందిన యూట్యూబర్ను పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ తరపున గూఢాచార్యం చేస్తున్నారనే ఆరోపణలకు యూట్యూబర్ జ్యోతి మాల్హోత్రా సహా 6 భారతీయ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ను జ్యోతి నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసి పాకిస్తాన్కు పంపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే జ్యోతి 2023లో పాకిస్తాన్కు వెళ్లి అక్కడ పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో పరిచయం ఏర్పరచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. డానిష్ ఆమెను పాకిస్తాన్ నిఘా ఏజెంట్లకు పరిచయం చేశాడు. ఆ క్రమంలో ఆమె ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా వారితో సంబంధాలు కొనసాగించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పంజాబ్లోని మాలేర్ కోట్లాకు చెందిన 2 వితంతువులు సహా మొత్తం 6గురిని అరెస్టు చేశారు. భారత సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రదేశాల గురించి సమాచారాన్ని వారు పాకిస్తాన్ పంపినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ ఏజెంట్లు వీరికి డబ్బు ఆశ చూపించి వలలో వేసుకున్నారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాలలో పెళ్లి కూడా చేసుకుంటామని తప్పుడు వాగ్దానాలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులందరినీ విచారిస్తున్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీరి వ్యవహారం వెలుగు చూసింది.